ఇందులో వైలెన్స్ ఎలా ఉంటదంటే, కాళ్ళు, చేతులు నరకడంతో స్టార్ట్ చేసి, చెవులు, ఇంకా ఒంట్లో అవయవాలు దొరికితే అది కట్ చేసుకుంటూ పోతానే ఉంటాడు. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఈ సినిమాకి దూరంగా ఉండండి. ఫస్ట్ హాఫ్‌లో వైలెన్స్‌ని భరిస్తావేమో కానీ, సెకండ్ హాఫ్‌లో వైలెంట్ సీన్స్ అని బాగా చూసేవారు కూడా వద్దురా బాబు! ఇంక చాలు అనే లెవెల్‌కి తీసుకెళ్లారు. బేసిక్‌గా మలయాళం మూవీస్ అంటే స్టోరీస్‌కి ఇంపార్టెన్స్ ఉంటది. అండ్ మూవీస్ స్మూత్‌గా మూవ్ అవుతూ ఉంటాయి. కానీ 'మార్కో' మూవీ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అండ్ అపోజిట్‌గా తీశారు. ఈ మూవీ కేరళ స్టేట్‌లో కలెక్షన్స్ బాగా రాబట్టిందంట. అందుకని జాన్ 1 తెలుగులో రిలీజ్ చేశారు. అండ్ ఒక 45 డేస్‌కి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుంది. సినిమా స్టోరీ విషయానికొస్తే, ఒక బాగా డబ్బున్న కుటుంబం ఒక పిల్లోడిని అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళకి ముగ్గురు కొడుకులు. జార్జ్ అనేవాడు పెద్దోడు, విక్టర్ అనేవాడు చిన్నోడు. మార్కో వచ్చి మన హీరో అండ్ అడాప్ట్ చేసుకున్న పిల్లోడనమాట. ఇందులో విక్టర్ ఒక బ్లైండ్ పర్సన్. జార్జ్ తన చిన్న తమ్ముడు విక్టర్‌ని ఎలా చూసుకుంటాడో మార్కోని కూడా అలానే చూసుకుంటాడు. సో, తను దత్తపుత్రుడు అనే డిఫరెన్స్ అనేది చూపియడనమాట. మార్కో దత్తపుత్రుడైన తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. సో, విక్టర్ అండ్ మార్కో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఎంత క్లోజ్ అంటే విక్టర్‌కి కళ్ళొస్తే నేను మార్కోనే ఫస్ట్ చూసే పర్సను అని చెప్తా ఉంటాడనమాట. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ బ్లైండ్ పర్సన్‌ని ఎవరో యాసిడ్ పోసి చంపేస్తారు. ఈ మర్డర్ ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? మార్కో ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనేది మిగిలిన కథ. ఈ మూవీలో స్టోరీ ఏముండదు. రివెంజ్ అండ్ వయలెన్స్ మాత్రం ఫుల్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే, శత్రువులు తన చుట్టూ ఉండగానే హీరో వాళ్ళని ఎలా కనిపెడతాడు అనే క్యూరియాసిటీ బాగా మెయింటైన్ చేశారు. బట్ సెకండ్ హాఫ్‌లో ఆ క్యూరియాసిటీ అంతగా కనిపించలేదు. సాదాసీదాగా సస్పెన్స్‌ని రివీల్ చేసేస్తారు. ఉన్ని ముకుందన్ లుక్స్ అండ్ యాక్టింగ్ చాలా బావుంటది. స్టైలిష్‌గా కనిపిస్తాడు. ఎమోషనల్‌గా కొంచెం బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ కొన్ని యాడ్ చేసి, దానికి ఈ రివెంజ్ కిల్లింగ్ పడుంటే సినిమా ఇంకో లెవెల్‌లో ఉండేది. మ్యూజిక్ విషయానికొస్తే, మ్యూజిక్ రవి బషూర్ బావుంది. కెమెరా యాంగిల్స్ బాగా పెట్టారు. హైలైట్స్ ఆఫ్ ద సినిమా ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీలో రక్తపాతం తప్ప ఇంకేం లేదు. ఓన్లీ వైలెన్స్ అండ్ యాక్షన్. ఈ 2 నచ్చినోళ్ళు మాత్రమే సినిమాకెళ్ళండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.